వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఇట్లే మున్సిపాలిటీ కోసము ఆ రోజు మున్సిపాలిటీ ఆఫీసులో చేసిన ప్రజల కోసరం ఈ రోజు కూడా పోలీసు వాళ్ళు అన్ని విధాల ఆటంకం చేస్తున్నారు. ఎందుకు? ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోవాలనుకుంటున్నాము. కానీ ఇప్పుడు కూడా కష్టగట్టింది పోలీసు, అప్పుడు ఇప్పుడు. మరి ఎందుకు కట్టేదో నాకు తెలియదు, కానీ ఎవరు ఏం కట్టినా నేనుగా భయపడను. నాకు 74 రాజకీయం ఏదో కావాలనేది లేదు. ఎప్పుడు చంద్రబాబు కూడా అడగలే ఏమే, నాకెప్పుడు పదవి కావాలని ఎప్పుడు కోరికల్లో ఇచ్చుకుంటూ ఇచ్చాడు, దేవుడు ఇచ్చుకుంటూ ఇచ్చాడు. మా నాయన్ని 2 సార్లు ఎంపీ చేసినాడు, ఎమ్మెల్సీ చేసినాడు, ఏమి జిల్లా పరిషత్గా చేసినాడు. మా అన్న 6 సార్లు ఎమ్మెల్యేగా చేసినాడు. ఒకసారి ఎంపీగా చేసినాడు. తాడిపత్రి ప్రజలు మేము ఎప్పుడు వారికి దాసోహము. నాకైతే 5 సార్లు మున్సిపల్ చైర్మన్ చేసినారు, ఒకసారి ఎమ్మెల్యే చేసినారు, ఇప్పుడు నా కుమారుణ్ణి చేసినారు. ప్రజాస్వామ్యము కూనే అవుతుంది. దీనికంతా కారకుడు పోలీసు వాళ్ళు. అప్పుడు 5 ఏళ్ళు వాళ్ళే, ఇప్పుడు కూడా వీళ్ళే. మరి నాకు అర్థం కాలే, నేను వేరే ఏం అడగలే. హైకోర్టు ఆర్డర్ ప్రకారము పెట్టమంటే కేసులు నిన్న పెట్టినాం, ఈ ముందు పెట్టినాం. మరి ఎందుకు ఆయనకు సపోర్ట్ చేస్తారో చాలా అదైతే లేదు. ఏం పీకుతారు? ఏం పీకుతారు? నాకేమైనా పదవి కాదులే. ఈ ఊరు ప్రజలకు సేవ చేయాలనుకుంటానా, నాకు వేరే కోరిక లేదు. నా కొడుకు ఎమ్మెల్యే లేకపోయినా ఏం కాదు. రాజకీయ జీవితంలో ఉన్నాం. మా మామ 9 సార్లు ఎమ్మెల్యే, నా బాబాది 6 సార్లు ఎమ్మెల్యే. అన్నీ చూసినాము, ప్రజల కోసమే ఉన్నాం. నేను జైల్లో ఉన్నా, నా ప్రజలు గెలిపించినారు. ఇదంతా కారణము ఇక్కడ ఎస్పీ గారు, ఏఎస్పీ గారు, సిఐలు, ఎస్ఐలే కారణం దీనికంతా. ఒరే బాడీ చూసి భయపడద్దండి. 74 బాడీ బాగుంది. 74 కూడా దూరం పడరు. ఏమి అందరూ చూడద్దా బాడీనే? ఆ రోజు కూడా ఆ సీన్ కూడా పెడతా. ఆ రోజు పోలీసు వల్లనే మున్సిపల్ ఆఫీసులో స్నానం చేయాల్సి వచ్చింది. ఏమో దూరం పోతారు. సైరాణి నందా సైరాణి ముస్లిం ఉనికి మారుందా. ఆ రోజు ప్రజాస్వామ్యం కోసమే ఇష్టపడినా. అప్పుడు ఎవరు డివైస్ పెట్టిన ఏం పేరు? ఆయన పేరా చైతన్య. మళ్ళీ ఆయన వచ్చింది గంగయ్య సెలవులను ఆపొద్దు. చైతన్య సెలవులను, గంగయ్య సెలవులు కూడా ఆఫీసులో 4 రోజులు పంపుతుండే. ఈరోజు మా ఆఫీసర్లు ఉన్నారే, వాళ్ళ సెలవులను ఈరోజు మళ్ళీ ఈడే స్నానం చేసి, ఈడే వంట అరుపు చేసుకొని, ఈడే పనుకొని, అది ఎన్ని రోజులు దొరికితే అన్ని రోజులు ఉంటారు. ఏమైనా చల్లగున్నాయా? పోలీస్ ఆ పొద్దు వైసీపీ తొత్తులు, మళ్ళీ ఈ పొద్దు కూడా వైసీపీ తొత్తులే. ఈ పోలీస్ 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 చేతగాని పోలీస్
చేతగాని పోలీస్ చేతగాని పోలీస్ హైకోర్టు ఆర్డర్ చదువుకోలేని పోలీస్ హైకోర్టు ఆర్డర్ చదువుకోలేని పోలీస్ హైకోర్టు ఆర్డర్ చదువుకోలేని పోలీస్ 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 చేతగాని పోలీస్ చేతగాని పోలీస్ చేతగాని పోలీస్ చేతగాని పోలీస్ హైకోర్టు ఆర్డర్ చదువుకోలేని పోలీస్ హైకోర్టు ఆర్డర్ పోలీస్ హైకోర్టు ఆర్డర్ చదువుకోలేని 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 పోలీస్ 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 చేతగాని పోలీసులు చేతగాని పోలీసులు చేతగాని పోలీసులు చేతగాని పోలీసులు చేతగాని పోలీసులు చేతగాని పోలీసులు హైకోర్టు ఆర్డర్ చదువుకోలేని 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 పోలీసులు పోలీస్ 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 చేతగాని పోలీసులు చేతగాని పోలీసులు చేతగాని పోలీసులు చేతగాని పోలీసులు చేతగాని పోలీసులు ట్రాక్టర్ ఎన్నికి రమ్మంటారు బాబు ట్రాక్టర్ ఎన్నికి రండి వంట వారు కూడా ఇడే ఎన్ని రోజులైనా సరే న్యాయం జరిగేంత వరకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆపము 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 మీరు పోయండి ఇట్లా
జేసీ మోహన్ రెడ్డి జేసీ మోహన్ రెడ్డి మళ్ళీ పూలు తిందాంలే. జేసీ మోహన్ రెడ్డి రాత్రి పూలు తింటే సరిపోతుంది. పేరు తెచ్చారు మీరు. పేరు తెచ్చారా? టీచరే వద్దులే. కూర్చోలేరమ్మా, అక్కడ కూర్చోండి. అన్న ఇట్లా కూర్చుంటున్నా మనం అవతల కూర్చొని ఇది వారం చెప్పండి ఏదప్పా అంతే పెడతాను ప్లీజ్ అందరూ కూర్చోండి. పక్క పోండి, ఆడపోయి కూర్చోబడి అంతా కూర్చోండి అన్న ఇదంతా